ఇప్పుడు పెసరాడ గ్రామంలో హెల్పింగ్ ఆర్ట్స్ చిన్నారులతో ఉన్నాను నేను. మరి సృజనాత్మకత పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఈ మధ్య మేము ఒక ప్రయోగం చేస్తున్నాం హెల్పింగ్ ఆర్ట్స్ ద్వారా. ఎందుకంటే పార్మల్ గ్రామాల్లో పిల్లల్లో ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. దాన్ని బయటికి తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ ఈ పిల్లల చేత రిపబ్లిక్ డే లేటెస్ట్గా మనం జరిగినటువంటి ఈవెంట్ గణతంత్ర దినోత్సవం రోజుని పిల్లల్లో ఒక ఏదైనా తయారు చేయండి అన్నప్పుడు వారు చేసినటువంటి మోడల్ ఫ్యాన్, అలాగే ఒక డ్రెస్ మెటీరియల్ ఇవి తయారు చేస్తారు వాళ్ళు. అలాగే పెయింటింగ్ చేస్తారు. ఎందుకంటే ఏంటమ్మా సీజనల్ డ్రెస్సెస్ అంటే ఏ సీజన్లో ఏది వాడాలి, సమ్మర్లో ఏం వాడాలి, వింటర్లో ఏం వాడాలి, రైన్స్లో ఏది వాడాలి, ఒక వెరైటీ కాన్సెప్ట్తో ఇక్కడ మా టీచర్ సింహాచలం ఈ కాన్సెప్ట్ తయారు చేశారు. దీని గురించి కూడా చెప్పండి. ఏంటి ఫ్యాన్ తాలూకు ఉద్దేశం చెప్పండి. చెప్పండి. రిపబ్లిక్ డే అవును, జాతీయ సంబంధించినవన్నీ ఉన్నాయి. జాతీయ ట్రీ, జాతీయ పక్షి, జాతీయ జెండా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్లాన్. మరి రిపబ్లిక్ డే ఈ గణతంత్ర దినోత్సవము అంటే ఒక దేశానికి సంబంధించింది కాబట్టి జాతీయ జెండా, జాతీయ నాయకులు, జాతీయ పక్షి, అదే ఉత్తమ ఉపాధ్యాయులు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవార్డు, జాతీయ చెట్టు ఏంటమిది మన జాతీయ చెట్టు ఏంటి? వెరీ గుడ్. ఈయనెవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఏంటి ఆయన స్పెషల్ ఏంటి? జాతీయ గీత రచయిత. వెరీ గుడ్. ఇది తామర పువ్వు, జాతీయ పుష్పమా? వెరీ గుడ్, జాతీయ పుష్పం. ఈయనెవరు? టంగుటూరు పొట్టి శ్రీరాములు గారు, మన ఆంధ్ర రాష్ట్ర కొరకు మరి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మహనీయుడు. అలాగే పూర్ణకుంభం అంటే మన రాష్ట్రానికి గుర్తింపు కలిగినటువంటి ఒక ప్రక్రియ. ఓకే. మామిడి పండు జాతీయ పండు. వెరీ గుడ్. అలాగే చిహ్నం, అలాగే పులి, నెమలి, ఇలాగా ఒక మంచి కాన్సెప్ట్. ఎన్ని ఉన్నాయమ్మా ఈవెంట్స్? మొత్తం ఎన్ని ఫొటోస్ పెట్టారు మీరు? అంటే అన్ని జాతీయ స్థాయిలో మన భారతదేశానికి విలువైన చిహ్నాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా తయారు చేసి ఒక ఇండియా అనే ఫార్ములాతో దీన్ని తయారు చేశారు. మంచి కాన్సెప్ట్. వెరీ నైస్. కంగ్రాట్స్. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాట్స్. ఇది ఇంకా బాగుంది. సీజనల్ డ్రెస్సెస్, సమ్మర్లో ఏం వాడాలో, అలాగే రైన్స్లో వర్షాకాలంలో ఏం వాడాలో, వింటర్లో ఎలాంటి డ్రెస్సెస్ వాడాలో చక్కని మెటీరియల్ చేశారు. కంగ్రాట్స్. మీరు అందరూ చాలా బాగా చేయండి. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయండి. ఇదే ప్లేస్లో మరి టీచరు ఇక్కడ ట్యూషన్ చెప్తూ ఉన్నారు. వారి సొంత ఇల్లు, ఆ గుడి